ఒక పెద్ద ఆయన పాట రాస్తూ ఒక వచనం చెప్పాడు, నిన్ను చూసిన కనులతో ఈ లోకాన్ని చూస్తే చెత్త గొప్పలాగుంది ప్రభు, ఏం చూడమంటావు ఇక్కడ నన్ను? నేను చూసిన కళ్ళకి ఇదంతా చూస్తుంటే మరి వీళ్ళేం ఆహా ఓహో ఏం సౌందర్యం, ఏం అందం, ఏమి బిల్డింగులు, ఏమి రోడ్లు, ఏం భవంతులు, ఏమి ధనం, ఏం బంగారం, ఏం షేర్లు, ఏమి నగలం, లోకం తెలుసుకుని మురుసుకుని సంబరపడుతుంటే ఆ పెద్ద ఆయన అంటాడు, ఇదంతా చెత్త కుండీలాగా నా కంటికి కనిపిస్తుంది. రైట్. యెహోవా ఇల్లు కట్టించకపోతే ఇంకెవ్వడో కట్టుకోవడానికి వీలు అవకాశము లేదు. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించాలంటే ఎవరికి కట్టించాలి? ఎవరికి కట్టించాలండి అంటే దేవుడు కట్టకపోతే ఇంకా ఏ ఇల్లు భూమి మీద కట్టలేమని అర్థమా? దేవుడే గనక ఇల్లు కట్టించాలంటే భూమి మీద క్రైస్తవులు తప్ప ఇంకెవ్వడు ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు. అసలు దేవుడు కట్టించదలిసిన ఇల్లు ఏమిటంటే మనం అనుకునే ఈ రాతి గోళ్ళ ఇల్లు, పెంకుటిల్లో, స్లాబులో, రేకులో ఆ ఇళ్ళు సంగతిగా దేవుడు చెప్పేది. ఒకవేళ దేవుడే ఇల్లు కట్టించాలంటే భూమి మీద సినిమా యాక్టర్లకి, డాక్టర్లకి, యాక్టర్లకి, ఆ పూజారులకి, విగ్రహార్థికులకి, నాస్తికులకి, మతోన్మాదులకి ఎవరికి దేవుడు ఇల్లు కట్టించకూడదు. వాళ్ళందరూ చెట్ల కింద బతకాలి. దేవుడు కట్టించాల్సి వచ్చినప్పుడు ఎవరు కట్టించాలి? దేవుని పిల్లలకే కట్టించాలి. మరి వాళ్ళకి ఎందుకు కట్టిస్తున్నాడు దేవుడు? భూమి మీద ఈ ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులుంటే చాలు, ఎవరైనా కట్టుకోవచ్చు. దాంతో దేవునితో పని ఏమి లేదు. ఈ సినిమా యాక్టర్లు చూడండి, మన ఇళ్ళు సరిపోతే వాళ్ళ ఇళ్లలో అడుగు పెడితే మన ఇల్లు అంత ఉంటుంది, వాళ్ళ బాత్రూమ్ కదా. వాళ్ళ ఇంట్లో తిరగాలంటే సాయంత్రం దాకా పట్టుద్ది. ఎన్ని గుమ్మాలు ఉంటాయి, ఎన్ని కిటికీలు ఉంటాయి, ఎన్ని రూములు ఉంటాయి, ఎన్ని అంతస్తులు ఉంటాయి, మనకి అంచనా వేయలేము. ఇల్లు కట్టుకున్న వాళ్ళే తిరగలేరు. మన ఇళ్ళు ఎంత? మరి వాడు దేవుడు నమ్మడుకు వాడికి ఎందుకు కట్టించాడు ఇల్లు ప్రభు? అంటే దేవుడు చెప్తున్నది మనం కట్టుకున్నటువంటి రాతిగోళ్ళ నివాసమును గూర్చి కాదు. ఒకవేళ రాతిగోళ్ళ నివాసమే దేవుడు కట్టాలంటే క్రైస్తవుడికి తప్ప భూమి మీద ఇంకెవ్వడికి ఇల్లు ఉండకూడదు. డబ్బులుంటే నువ్వైనా కట్టుకోవచ్చు, నేనైనా కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. దీంతో దేవునికి ఏ సంబంధం లేదు. డబ్బులుంటే నువ్వు సిమెంట్ తెచ్చుకుంటావు, ఇసుక తెచ్చుకుంటావు, రాళ్ళు తెచ్చుకుంటావు, ఇనుము తెచ్చుకుంటావు, చక్కగా కట్టేసుకుని గృహప్రవేశం చేసుకుంటావు. దాని డబ్బులతో పని కానీ దేవునితో పని ఏమి లేదమ్మా. దేవుడు చెప్పిన ఇల్లు ఏమిటో తెలుసా? ఇల్లు అంటే ఏమిటి? కుటుంబాన్ని గుర్చిన దేవుడు చెప్తున్నాడు. భార్య, భర్త, పిల్లలు, వాళ్ళని పట్టుకుని దేవుడు అంటాడు ఇది ఇల్లు. ఒక కుటుంబాన్ని కట్టాలంటే అది దేవుని వల్ల అవుతుంది కానీ మానవుడు ఎవడి తరము. ఒక తాగుబోతుడిని మార్చాలంటే నువ్వు తెల్లవారులు కూర్చోబెట్టి చెప్పిన పొద్దున్న మళ్ళీ తాగొస్తాడు వాడు. అసహ్య కార్యములు చేసేవాడిని కూర్చొని ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా, ఎన్ని విధాలుగా వాడు మనసు మార్చిన ప్రయత్నం చేసినా కూడా వాడు అంటాడు ఇదే ఆఖరికి లాస్ట్గా తాగ నీ మీద ఒట్టంటాడు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ సొక్కేసుకుని రాత్రిగా నా మీద ఒట్టేసావు, నువ్వేం పిచ్చి పని ఏంటంటే ఈ ఆఖరి నేను వద్దన్న ఆడే నాకు కోపించాడు, ఈసారి చింతల మీద ఒట్టు అంటాడు. మళ్ళీ పొద్దున్న మధ్యాహ్నానికి మళ్ళీ వేసుకుని తాగుతా తూగుతా ఎవడో వస్తూ ఉంటాడు. దారి తప్పిన పిల్లలు అదుపు చేయాలంటే నువ్వు ఎంతసేపు కూర్చోబెట్టి మాట్లాడు, ఎవరు అంకికి రారు. దేవుడు కడితే గాని వాళ్ళ లైన్లోకి రారు. నీ మాటలకు ఎవరు మారుతారు? అట్లా మారే లెక్క ఇంక దేవుడితో పనే ఉంది ఇక్కడ. అట్లా మారే ఊరికి మాటలతో చెప్తే మారేటట్టయితే ఇంకా ఎవరు దేవుడు అసలు అవసరం లేదు ఇంక మనిషికి. నీ భార్యను మార్చాలి, భార్యని పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకుని ఎట్రా అన్నాడు ఒక ఆయన. మరి ఇన్నేళ్ళైంది, 30 ఏళ్ళైంది, ఇంతవరకు కంట్రోల్లో పెట్టలా. బాబు నీ మాటల వల్ల, నీ చేష్టల వల్ల, నీ తలంపుల వల్ల, నీ జ్ఞానాన్ని వల్ల భార్యని ఎవడో కంట్రోల్లో పెట్టలేడు. ఒక భార్యని కట్టాలంటే, భర్తను కట్టాలంటే, పిల్లల్ని కట్టాలంటే ఎవరు ఎలాగుండాలో అలా ఉండాలంటే అది దేవుడు చేయాల్సిన పని కానీ ఇంకెవడు చేయడానికి దానికి అధికారము లేదు. ఎవరికి అధికారం లేదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస. కట్టువారి ఎంత ప్రయాసపడతావు ప్రయాసపడు. నువ్వు ఎంత ప్రయాసపడతావు తిప్పలబడు. నువ్వు ఎవరిని తీసుకొస్తావు? లోకం మీద ఎవరిని ఏరుకొస్తావు? కూర్చోబెట్టి మాట్లాడించు. ఎవరిని తీసుకొస్తావు? జ్ఞానవంతులు, లాయర్ని, జడ్జిల్ని, మానసిక డాక్టర్లు ఎవరిని చేస్తావు? తీసుకొచ్చి కూర్చోబెట్టి పిల్లలతో మాట్లాడించు. వాళ్ళు బాగుపడి, ఎందుకంటే దేవుడే చెప్పాడు
నీ ప్రయాస వ్యర్థము, అది యెహోవాయే కట్టించాలి. ఇవి కాదండి, బైబిల్ అద్భుతమైన మాటలు రాస్తున్నాడు. అబ్రహాము గుడారముల్లో బ్రతికెను, అబ్రహాము తర్వాత ఇస్సాకు గుడారముల్లో బ్రతికెను, ఇస్సాకు తర్వాత యాకోబు గుడారములో చచ్చేదాకా ఇల్లు కట్టుకునే వాళ్ళు. ఎందుకు కట్టించిన దేవుడు? రే, నువ్వు కట్టుకున్న ఇల్లు నీ తరం ఉంటే తర్వాత పడిపోద్ది, కూలిపోద్ది, దాన్ని ఏం కట్టించడం ఏంటిరా? నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలు కడతా, వాళ్ళు నా రాజ్యంలో సింహాసన ఆశీన యుగ యుగములు ఏలతారు, అది నేను కట్టే సంగతి. ఏమంటాడు అబ్రహాము? ఇక్కడ సంగతి కాదు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, ఆ పునాదులు గల పట్టణం ఒకరికి ఎదురు, అది లెక్క. అది సంపాదించాలి మగాడు, మనగాడు, భక్తిపరుడు మనిషి అన్నవాడు. ఇది సంపాదించిన విశేషం కాదు. కనుక దేవుని బిడ్డలారా, ఇంటిని సరిచేయుటే దేవుని ఆశీర్వాదం. ఒక కారు కొంటాం, ఇల్లు కట్టుకోవటం, లేకపోతే స్థలం కొంటాం, పొలం కొంటాం, ఇది కాదు ఆశీర్వాదం కాదు. ఇంటిలో భార్య, భర్త, పిల్లలు అందరూ రక్షించబడి దేవుని మందిరానికి వెళ్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటారే, అది నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబం. యెహోషువ అంటాడు, నేను నా ఇల్లు యెహోవాను, నేను నా ఇంటి వారందరూ. అది దేవుడు ఆశీర్వదించిన కుటుంబం అంటే. ఆ కుటుంబంలోనికి సేవకుడు వచ్చి ఏది జరగాలని అంటాడో సేవకుడు ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు. యేసుక్రీస్తు తన శిష్యుల సువార్త సేవకు పంపించేటప్పుడు యేసయ్య అన్నాడు, మీరు ఏ ఇంటికి వెళ్తారు? మత్తయి సువార్త 10:12 మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి శుభమని మీరు పలకండి. ఎక్కడికైనా వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఏం పలకమని చెప్పాడు సేవకుడికి? సేవకునికి దీవించే అధికారం మీరు తీయక్కర్లేదు, నేను చదివేశా. సేవకుడికి దేవుడు దీవించే అధికారము ఇచ్చాడు. మేమేదంటే జరుగుద్దండి. దేవుడు ఆ పవర్ దైవజనులకు ఇచ్చాడు. ఆయన ప్రతినిధులుగా పెట్టాడు. ఫలానా వాడిని చూసి నువ్వు దీవించని మాట పలుకు, వాడికి ఏది కావాలో చెప్పది ఇస్తా నేను. ఫలానా వాడిని లేపాలి ప్రభు, వాడిని లేపు అంటే నేను లేపుతా. ఫలానా వాడికి ఆరోగ్యం రావాలి ప్రభు అంటే ఆరోగ్యం ఇస్తా. ఫలానా వాడికి అప్పులు తీరాలి ప్రభు అంటే నువ్వు చెప్పావుగా నేను తీరుస్తా. మీ అందరికీ ఒక చక్కని విషయం చెప్పాలి. చక్కని విషయం మీ దృష్టికి తీస్తున్నా నేను. హన్నాకు పిల్లలు లేక షిలోహు ప్రార్థనా మందిరంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఎవరావిడ చెప్పాలి. సైలెంట్గా ఉంటే మార్చలాగా ఉంటుంది. మృతులు కాదు కదా, సజీవులే అందరూ. ఎవరు ప్రార్థన చేశారు? 3 దినాల ఉపవాసం ఉండి హన్నా ప్రార్థన చేస్తుంది. 3 రోజుల తర్వాత దైవజనుడు ఏలీ వచ్చాడు. సరే, ఆయన అనాల్సిన మాటలన్నీ అన్నాడు. అన్న తర్వాత హన్నా చెప్పుకుంది, నాయనా నువ్వు ఏ మాట అన్నావో నేను ఆ పని ఏమి చేయలేదు. నేను సంతానం లేనిదాన్ని యెహోవా యొద్ద మొర్ర పెడుతున్నాను, కుమిలిపోతున్నాను అని అంటే దైవజనుడు అంటాడు, నీవు కోరింది యెహోవా నీకు ఇస్తాడు, జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోమన్నాడు. ఆమె కలరాలా, దర్శనం రాలా, వాగ్దానం రాలా, నేను నీకు ఇస్తానని దేవదూత వచ్చి చెప్పలేదు. ఏ స్వప్నములు ఆమెకేమి బయలుపరచబడలేదు. ఎవరు చెప్పారు? ఏలీ చెప్పాడు దైవజనుడు. ఏలీ చెప్తే దేవుడు ఎందుకు బిడ్డలు ఇవ్వాలి? ఏలీ చెప్తే దేవుడు ఎందుకు పిల్లల్ని ఇవ్వాలండి? ఏలీ చెప్పిన ఒకటే, నేను చెప్పిన ఒకటే. నేను పిలిచి అభిషేకించి తీసుకొచ్చిన తర్వాత నా సేవకుడు ఏదంటే నీ ఇంట్లో అది జరుగుద్ది. ఏలీ ఒకటి నేను ఒకటి అనుకున్నావా? మోషే ఒకటి నేను ఒకటి అనుకున్నావా? కొరాహు, దాతాన్, అబీరాములు అనే వాళ్ళు మోషే మీద తిరగబడి, మోషే నువ్వు మాకొద్దు, కానానుకు దారి తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అన్ని వివరాలు మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని అంటే దేవుడు దిగొచ్చాడు. ఏంటో మోషే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ప్రభు నన్ను వీళ్ళు సేవకునిగా వద్దంటున్నారు, వాళ్ళకి బైబుల్ తెలుసు అంట, వాళ్ళకి ప్రార్థన తెలుసు అంట, వాళ్ళకి పుస్తకాలు తెలుసు అంట, వాళ్ళు అన్ని చేస్తారంట, నేను వద్దంటున్నారు అని అంటే దేవుడు అన్నాడు, ఉదయమునే నీవు, అహరోను, ఆ కోరాహు, దాతాన్, అబీరాములు మొత్తం కలిసి గుడారపు వాకిట నిలబడ్డాడు. నేను వస్తాను, అక్కడ మాట్లాడుతున్నాను. పొద్దున్న ప్రభు వచ్చాడు, వీళ్ళు వచ్చారు, నిలబడ్డారు. వెంటనే దేవుడు అన్నాడు, మోషే నీవు అహరోను పక్కకు తప్పుకోండి, వీళ్ళ నేను అగ్నితో కాల్చేస్తానన్నాడు. కోరాహు వెంటనే స్వరం ఎత్తాడు, ప్రభా నీ ధర్మశాస్త్రం తృణీకరించలేదు, నిన్ను తృణీకరించలేదు, నీవు మాకు దేవుడు అయ్యా, నీవు మాకు కావాలయ్యా, కానీ మోషే వద్దు అన్నాడు.
అంటే దేవుడు అంటాడు, నేను పిలిచి అభిషేకించుకుని ఏర్పరుచుకుని నీకు ఇచ్చిన సేవకుని వద్దన్నాగా నీవు నాకొద్దురా, నేను నీకు కావాలేమో కానీ నీవు నాకు ఏమనుకున్నావు? సేవకుడు అంటే దైవజనుడితో నడిచినంత కాలము దేవునితో నడిచినట్టు, దైవజనుడు మాట వినినంత వరకు దేవుని మాట వినినట్టు. యెషయా గ్రంథం 50:10 అంటాడు, ఎవడు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వింటాడో, నా సేవకుని మాట వింటే నా మాట విన్నట్టే, నా సేవకుల మాట రూఢీపరచువాడని నేను. కనుక దేవుని ప్రియులారా, దైవజనుడు నీ ఇంట్లో ఏది చెప్పితే ఏది పలికితే అది నెరవేర్చువాడు దేవుడు. అది సేవకుల యొక్క వాల్యూ. తెలియక చాలా మంది గుడ్లు తింటకొచ్చారు, కోళ్ళు తింటకొచ్చారు సల్లా బియ్యం కోసం. వీడు అడవిలో కొరువండి, అర్థంగా మాట్లాడదు. గుడ్లు తింటా కోళ్ళు తింటా ఆ లెక్కల బోళ్ళు కోళ్ళు తినేవాళ్ళ లోకంలో ఉంటుంది. దొంగ తినేవాళ్ళమో, పెంచుకునే తినేవాళ్ళం, కొన్ని కోసం తినేవాళ్ళమో, చాలా తినేవాళ్ళం. ఆటి సంగతి కాదు ఇక్కడికి వచ్చింది. మీకు ముద్ద పెడదామని దేవుడు పిలిచి మమ్మల్ని తెచ్చాడరే. వాళ్ళ కూటికి చేస్తున్నారా, రోగాలతో చేస్తున్నారా, పాపంలో చేస్తున్నారు. నువ్వు వెళ్ళరా అక్కడికి, సేవ చేయరా, వాడిని బ్రతికించరా. అందుకు దేవుడు మమ్మల్ని పిలిచాడు ఇక్కడికి. ఇంటికి వచ్చిన రాత్రి మేమేం చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ ఇంటి వారికి ఏం పలకాలి? ఏం పలకాలండి? యేసయ్య ఏం పలకమని చెప్పాడు? శుభం పలకమన్నాడు. ఇప్పుడు నేను శుభం పలుకుతాను. సేవకులందరూ ఈ రోజుల్లో ఏం మాటలు పలుకుతున్నారు? యూట్యూబ్లో చూడండి, మీరు ఎక్కడన్నా చూడండి. దేవుడు మీ ఇల్లు దీవించును గాక, మీకు అప్పులు తొలగిపోవును గాక, మీ రోగాలు తొలగిపోవును గాక, మీకు అది పోవును గాక, ఇది పోవును గాక దీవిస్తూనే సేవకులు ఉన్నారు. దీవించట్లేదా? దీవించట్లేదా? ఏమా దీవిస్తున్నారుగా సేవకులు? ఆ దీవెన మీ ఇంటి మీద ఉంటుందా? అసలు ఈ టాపిక్లోకి ఇప్పుడే వచ్చా. అసలు విషయాన్ని ఇక్కడ నుంచి ప్రభు మొదలు పెట్టబోతున్నాడు. కాబట్టి మనకు టైం లేదు, చిన్న మాట చెప్పేసి ముగించేస్తాం. సేవకుని ఇంటికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట నీకు ఎందుకు నెరవేరట్లా? ఇంత పవర్ సేవకుడికి ఇచ్చినప్పుడు, ఇల్లు కట్టే అధికారం దేవుడు సేవకుడికి ఇచ్చినప్పుడు, నీ పిల్లల్లో బాగు చేసే సేవకుడు ఆ అధికారం సేవకుడికి ఇచ్చినప్పుడు, నీ అక్కర్లో బాగొట్టే అధికారం దేవుడికి సేవకుడికి ఇచ్చినప్పుడు, నీ ఇంట్లో ఏముంది? బాబు చిన్న నూనె చేసాకయ్యా, అరువు తెచ్చుకో. కలేం రాలా, దర్శనం రాలా, నువ్వు అరువు తెచ్చుకో. ఆ గిన్నెలన్నీ పాత్రలన్నీ ఇంటి మొత్తం పెట్టేసి నీవు నీ కుమారుల ఇంట్లోకి వెళ్ళి ఆ నూనె పాత్ర తీసుకుని అన్నింటిలో ఒప్పుకుంటా పోసుకుంటా. ఎవరు చెప్పారు? ఎలీషా, నువ్వు చెబితే నూనె వస్తుందా? నేను చెప్పాలి అన్నాడు దేవుడు. బాబు నువ్వు చెప్పిన ఒకటే, నేను చెప్పిన ఒకటే. మరి ఇంత పవర్, ఇంత అధికారం దేవుడు సేవకుడికి ఇచ్చినప్పుడు, ఆ సేవకుడు ఇంత దీవిస్తున్నప్పుడు మీరు ఎందుకు దీవించబడట్లా? ఎందుకని ఆ ఆశీర్వాదం మీ ఇంటి మీదకి రావట్లా? మళ్ళీ ఇల్లంటే ఇది అనుకోవద్దు. మీ మీదకి ఎందుకు రావట్లా? నీ భర్త మీదకి ఎందుకు రావట్లా? నీ భార్య మీదకి ఎందుకు రావట్లా? ఎందుకని? దైవజనుడు పలికిన ఆ మాట మీకు నెరవేరడానికి కారణం ఏమిటి అని అంటే, యేసయ్య కరెక్ట్గా చెప్పాడు. మీ దీవెన ఆ ఇంటి మీద, అనగా ఆ ప్రజల మీద, ఆ కుటుంబం మీద నిలవాలి అని అంటే ఆ ఇంటి వారు, ఆ ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. మేము పలికే ప్రతి మాట మీకు నెరవేరాలంటే మీ ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. యోగ్యత లేని ఏ కొంపలో దేవుడు ఉండడం, యోగ్యత లేని ఏ మనిషి మీద దేవుడు తన హస్తము చాపడం. కొరింథీ పత్రిక 10:18 లాస్ట్ అనుకుంటా చెప్తాడు, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడుగా, తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడుగా. శభాషు, సూపరం. నేనంటే ఏమనుకున్నా, ఆహా ఓహో అని నువ్వు అనుకోవటం కాదు. నన్ను ఇక్కడ ఒక ఆయన చూస్తున్నాడు, ఆయన శభాషను మెచ్చుకోవాలి. ఆయన దృష్టికి యోగ్యులమై మనం కనిపించాలి. ఆయన మెచ్చుకుంటే తలరాత మార్చేస్తాడు దేవుడు. ఆయన మెచ్చుకుంటే తెల్లరపాటికి జీవితాన్ని ఇట్లా బారలించదని దేవుడు తిరిగి ఇట్లా లేపుతాడు. ఆయన మెచ్చుకుంటే నీ తల మీద ఆయన హస్తమును, ఆయన కరుణాహస్తమును చాపుతాడు. మీరు యోగ్యులైతే గనక మీ సేవకుడు ఏం పలుకుతాడని నెరవేరదు. ఏమవ్వాలి? మీరు యోగ్యులవ్వాలి. మీరు ఏమవ్వాలి? యోగ్యులవ్వాలి. యోగ్యులైన ఇంట్లోకి సేవకుడు అడుగు పెడితే చాలు, ఆ పాదధూళి అక్కడ రాలితే చాలు, ఆ పాదధూళి సిరుల ధనరాశులుగా మిగిలిపోతాయి. అక్కడ సామాన్యంగా
ఊరికే అయ్యగారు వచ్చాడు వెళ్ళాడు అనుకుంటారు, కానీ మీరు ఆ లెవెల్ వేరే, దాని అంచనాలు మీరు వేయలేరు. దేవుని ప్రియులారా, నేను చాలా జ్ఞాపకం వస్తుంది నాకు అయింది, నా చరిత్ర, నా జీవిత విధానం, సేవలో, సంఘంలో ఈ కార్యాలన్నీ గుర్తుకొస్తాం. గుండెలు చెదిరిపోతాయి మీకు చెప్తే. ప్రభునందు దేవుని ప్రియులారా, ఇల్లు యోగ్యమైనదైతే దేవుడు నీ సేవకుడు నీకేం కలిగితే ప్రభు అది నెరవేరుస్తాడు. సేవకుడు ఇంట్లో పెడితే జరగాల్సిన కార్యాలని ప్రభు ఆ సేవకుడు ద్వారా జరిగిస్తాడు. ఎరుకో పట్టణంలో రహాబు అని ఇంటికి 12 మంది సేవకులు వచ్చారు. ఎంతమంది సేవకులు వచ్చారు? 12 మంది సేవకులు వచ్చారు. ఏం జరిగింది? ఆ ఇంటికి సేవకులు వస్తే ఏం జరిగింది? పట్టణం అంతా నశించిపోయిన మహాఘోర పాపములో ఉన్నటువంటి రహాబు మాత్రము చచ్చిపోలేదు, బ్రతికింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది తెలుసా? ఇశ్రాయేలు వంశములోనికి ఆమె వచ్చింది. యేసుక్రీస్తు వంశావళిలో రహాబు పేరు రాయబడింది. విశ్వాసుల లిస్టులో ఎవ్రీ 11 అధ్యాయాలు రహాబు పేరు రాయబడింది. విశ్వాసుల జాబితాలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, హనోకు వీళ్ళందరి పేర్లు రాస్తూ అక్కడ రహాబు పేరు కూడా రాశారు. ఏమి లెవలిచ్చావు ప్రభా నువ్వు అని అంటే, మరి ఏమనుకున్నావు? అయ్యగారింటికి వెళ్తే అట్లా జరిగిపోతాయి కార్యాలు. నీలో యోగ్యత కనబడితే సేవకుని పాదతుడు నీ ఇంటిని రక్షిస్తుంది. ఏలియా సారేపతి ఎదురు ఇంటికి వచ్చాడు. ఏం జరిగింది? ఆ ఇంటికి వస్తే, ఏలియా వస్తే ఏం జరిగింది? మీరు చెప్పాలి ఏం జరిగింది. మీరు బాగా వాక్యాలు అంటున్నారు, బాగా పాటలు పాడుతున్నారు. ఏలియా సారేపతి ఎదురాల ఇంటికి వస్తే జరిగిన కార్యాలు ఏమిటి? ఎన్ని కార్యాలు జరిగినాయమ్మా? భయపడకూడదు, అక్కడ వేసేయాలి అంతే. అదే ఎవరైనా ఏదైనా అంటే వేసేయరు, మాటకు మాట, ఏటుకి ఏటు. మరి వాక్యం అట్లా ఉండాలి. ఏం కార్యాలు జరిగినాయి తమ్ముడు, బ్రదర్? ఏం కార్యాలు జరిగినాయి? ఏలియా వస్తూ జరిగిన కార్యాలు ఏంటి? 4 అద్భుతాలు జరిగిన ఆమె జీవితం. దైవజనుడు ఆ ఇంట్లో అడుగు పెడితే 4 అద్భుతాలు జరిగినాయి. అందులో ఒకటి, ఆమె కరువు పోయింది ఆమె ఇంట్లో. 2, చావబోతున్న కుమారుడు, ఆమె కుమారుడు బ్రతికాడు. చావ సిద్ధమయ్యున్న నా కొడుక్కి ఈ రొట్టె ముక్క చేసుకుని పెడదాం అనుకున్న టైంలో ఏలియా వచ్చి ఆ బిడ్డను ఏం చేశాడు? పెళ్లిడికి వచ్చిన కుర్రోడిని దేవుడు బతికించేశాడు. ఒక్కడే కొడుకు, భర్త లేడు, ఆడి మీద ఆశలు చూపులను పెట్టుకుంది. దైవజనుడు వస్తే కుటుంబాన్ని కట్టవతల పడేశాడు, బతికించేశాడు. ఇంకేం జరిగినాయి? ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఇంకా 2 ఉన్నాయి. 3వది ఏంటి తెలుసా? పాప క్షమాపణ వచ్చింది. మీరు అక్కడే చదువుకోవచ్చు ఆ సంగతి అంతా. ఆ వెంటనే నా పాపములు జ్ఞాపకము చేసుకుని నన్ను చంపుటకు, నా కుమారుడు చంపుటకు వచ్చావా అంది. పిచ్చిదాన్ని, నీ పాపాలు క్షమించి నీ కొడుకును బతికించదాకా నేను ఎన్ని చేసిందో, భర్త లేక మరి ఆ పిచ్చి పనులు ఏమేమి చేసిందో చేసేసింది మొత్తానికి. ఆ పాపములకు ఫలితంగా బిడ్డ మీదకి ఆ కీడు వచ్చేసింది. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? పాపముల నుండి ఆమెను విడిపించాడు. మీ శాతనైతే ఆ చరిత్ర అంతా 4 కూడా చదువుకున్న తర్వాత కనపడదు. ఒక సేవకుడు ఇంటికి రావటం వల్ల, ఒక సేవకుడు మాట్లాడటం వల్ల జరుగుతున్న కార్యాలు ఇవన్నీ. యోగ్యత నీలో ఉంటే జరగవలసినవన్నీ దేవుడు రెప్పపాట్లు జరిగించుకుంటూ వస్తాడు. బయటకు వస్తున్నాము. యోగ్యత అంటే ఏమిటి? అది విషయం. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన యోగ్యత అంటే ఏమిటి? అది లేకపోతే మేము ఎన్ని చెప్పినా సరే తిరిగి మళ్ళీ ఆ దీవులను మాతో పాటు వెనక్కి, ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ సమాధానం మీతో కూడా మీ వెంట వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అన్నాడు యేసుప్రభు. నువ్వేం పలుకుతున్నావో వాళ్ళు సరిలేకపోతే మళ్ళీ అవన్నీ తిరిగి నీతో పాటు వచ్చేస్తే సేవకుడా, వాళ్ళు సరైన వాళ్ళు అయితే నువ్వు పలికినవన్నీ వాళ్ళ మీద నిలబడతాయి. కాబట్టి వాళ్ళు యోగ్యులవ్వాలి. యోగ్యత అంటే ఏంటి? యోగ్యత అంటే ఏంటి? యోగ్యత అంటే ఏంటి మీకు తెలిసింది? మీకు బుర్రకథ వచ్చింది, నోటికి వచ్చింది, చెప్పండి ఒక మాట. తెలియదా? బాగా పేషెత్తలేదు అన్నమాట. దేవుని పిల్లరా, ఏం కావాలి ఇప్పుడు? ఏం కావాలి తల్లి? యోగ్యత కావాలి. బంగారం అక్కడ మన దగ్గర 5 చూసి దేవుడే రాడు.
యోగ్యత కావాలి. ఇందాక అయ్యగారు చెప్పాడు, ఒబేదేదేమో ఇంటి వారందరూ దేవుని అందలే, అది ఒక పాయింట్ అది. దేవుని అందలే భయము కలిగి ఉండుటయే, భక్తి కలిగి ఉండుటయే యోగ్యత. యెహోషువ గ్రంథం 3:5 ఈ ఒక్క మాట చెప్పేసి ముగించేస్తా. ఇంక నేను ముందుకెళ్ళే అవకాశం లేదు, నాకు చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఒక్కటే చెప్తా, ఆ ఒక్కటి అన్నింటికి తలకాయ లాంటిది. యెహోషువ గ్రంథం 3:5 యోగ్యత అంటే ఏమిటో అని చెప్పడం మొదలు పెట్టాడు. మరియు యెహోషువ చదవండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు జరిగించును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. ఏం చేసుకోవాలంట? రేపు నీ మధ్య దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎవరు చెప్పారు? యెహోషువ చెబుతున్నాడు, ఇశ్రాయేలులారా రేపు నీ మధ్య యెహోవా అద్భుతం చేయబోతున్నాడు. ఆయన చేసి అద్భుతం నువ్వు పొందాలంటే, నువ్వు చూడాలంటే, అనుభవించాలంటే మిమ్మును మీరు ఏం చేసుకోవాలి? మిమ్మును మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకోవాలి. దేవునికి విరుద్ధమైన సంగతులు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ఏరి పారేసుకోవడం ఈ రాత్రి మొదలు పెడితే రేపు నీ మధ్య అద్భుతము జరుగుద్ది. రహాబు అంత గొప్ప కార్యం పొందుకుందంటే, అంత పెద్ద మేలు పొందుకుందంటే, తన ఇంటి వారిని బతికించుకుందంటే, యేసయ్య వంశావళిలోకి వచ్చిందంటే, విశ్వాసుల జాబితాలుగా పేరు వచ్చిందంటే కారణం తెలుసా? తనను తాను పరిశుద్ధపరుచుకుంది. ఎరుకోలో ఏ పాస్టర్ గారు లేడు అక్కడ, ఎవరు వాక్యం చెప్పలా. రహాబు జీవిత విధానం ఏంటి? ఆ ప్రాకారంలో ఆ పొలిమేరులో ఇల్లు కట్టుకుని దారిపోయి వచ్చే వాళ్ళతో తప్పు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంది. అలాంటిది ఒక రోజున ఒకడు వచ్చాడు ఆమె ఇంటికి. అయ్యగారు ఎవడు చెప్పాలి, ఒకడు వచ్చాడు ఇంటికి. వచ్చి ఆయన ఆమెతో తప్పు చేస్తూ కూడా ఒక సత్యం చెప్పాడు. ఇశ్రాయేలీయులంట యెహోవా దేవుడు అంట ఎర్ర సముద్రం ఎలాగో ఆరిపోజేసాడు, అమోరీ రాజుని సీహోనును, బాషాను రాజుని ఓగును ఎలాగ చంపాడు. ఈ చరిత్ర అంతా చెబుతుంటే గుండెలు అవిసిపోయి అంట. అదే ఆఖరి పాపం, మళ్ళీ ఇంక పాపం చేయలేము. దేవుణ్ణి గురించి విన్న తర్వాత తన్ను తాను పరిశుద్ధపరుచుకుంది. ఇదే చివరి ప్రభు, ఇంకా మళ్ళీ చేయను తప్పని నిర్ణయించుకుంది. దేవుడు బతికించడు కుటుంబాన్ని. ఎవడో ఒకడు చెప్పాడు ఒక మాట, వాడు కూడా తప్పు చేస్తాక వచ్చాడు. దేశాలు తిరిగే వాళ్ళు ఆవు వెళ్తా ఉండగా ఆ అమ్మాయి దగ్గర రిలాక్స్ అవడానికి వస్తే వాడు చెప్పిన మాటకి గుండెలు కరిగిపోయినాయి అంటది. ఇంతమంది సేవకులు వచ్చి తెల్లారు లేచిన కానీ రాత్రి మౌళ్ళు బోర్లు మైకలు పెట్టి, గొట్టాలు పెట్టి, ఆర్కెస్ట్రాలు పెట్టి ఇన్ని వాక్యాలు చెబుతుంటే గుండెలు కరగకపోతే, మనస్సు మార్చుకోకపోతే, హృదయంలో నీకు పశ్చాత్తాపం పుట్టకపోతే, యెహోవా అద్భుతము చేయటం మాట దేవుడి ఎరుగు, శాపము నష్టం వస్తుంది ఈయన కూడా మారకపోతే. దేవుడు అద్భుతం చేయడం పక్కన పెట్టండి, దేవుని మాట విని నేను మారాలని మనస్సు నీకు రాకపోతే, పుట్టకపోతే, ఇంత విని కూడా మొండి హృదయంతో ఉన్నావు చూడు, అద్భుతం కాదు, నిన్ను కొట్టాల్సిందే దేవుడు కొడతాం మొదలు పెడతాడు. యోగ్యత ఏంటో తెలుసా? మనసు గిరుక్కున్న మళ్ళుకోవడమే యోగ్యత. ఆ యోగ్యతను దేవుడు రహాబులో చూశాడు. తెల్లరపాటికి అద్భుతం జరిగింది. మొత్తం అందరూ చచ్చిపోతున్నారు. అద్భుతం జరిగింది. సారేపతి విధరాల్లో ఉన్న యోగ్యత ఏంటో తెలుసా? సేవకుడు ఏది చెబితే కాదనకుండా చేస్తే మనసు ఆవుకుంది. ఊరికే వస్తాడు సేవకుడి ఇంటికి, ఊరికే జరుగుతాయి కార్యాలు. భయపడొద్దు, ఆ వండలు తీసుకొచ్చి నాకు తీసుకురా అన్నాడు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడలేదు. ఫస్ట్ అందే, ప్రభు మరి నాయన ఇదే ఉంది, మరి ఏం చేయమంటాడు? భయపడొద్దు, నేను ఉన్నాగా, నేను చెప్పింది చెయ్యి అని అంటే ఇంకొక మాట మాట్లాడుకుని వెళ్ళి చేసి తీసుకొచ్చి పెట్టింది. చాలా ఊరుగా పిల్లడు రోగంతో చచ్చి తట్టుకుంటే నీకంటే తిట్టకుండా టక్ చేసుకోవచ్చు మా బావగారులాగా అని అనలేదు. నువ్వు చెబితే ఇంకా నాకు భయం ఏంటి? అయ్యగారు చెబితే కూడా నాకు భయం, జంకు. ఆయన అట్లా చెప్తాడు. మన బాధలు ఆయనకేం తెలుసు, మన కష్టాలు ఆయనకేం తెలుసు, మన ఇబ్బంది ఆయనకేం తెలుసు. ఆయనకి అది ఇది చేయి, కూటం పెట్టుకో, ఉపవాసం పెట్టుకో, 7 వారాలు పెట్టుకో. డబ్బులు మా దగ్గర ఉండొద్దు రా, 3 రోజులు ప్రార్థనలు ఉంటే మా ఇంటిని పోషించు దేవుడు. అట్లాంటి భయాలను పెట్టుకోవద్దు, అద్భుతం జరుగుతుంది. ఆమెలో ఉన్న యోగ్యత ఏమిటంటే
సేవకుడు ఏది చెబితే అది చేసే లక్షణం ఉంటుంది, అదే ఆమె యోగ్యత. కనుక మీరు మళ్ళీ వస్తామంటే పద్దాకు వస్తామంటే చాలాసార్లు వచ్చాను. విషయాలన్నీ మళ్ళీ మీకు క్షుణ్ణంగా ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తాను. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవుడు మీ కుటుంబములను కట్టును గాక. ఆనంద తల్లి. దేవుడు మీ కుటుంబాలను కట్టును గాక. మీ ఇంటిని దేవుడు ఆశీర్వదించును గాక. యోగ్యమైన కుటుంబంగా మీ కుటుంబాలు మార్చును గాక. మనుషుడు ఎవడు కాక ఆయన తన స్వహస్తాలతో మీ కుటుంబాలు కట్టును గాక. సేవకుని యొక్క ఆశీర్వాద దీవులు మీ కుటుంబాల దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, రక్షకుడు, అన్ని కొందనాల స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు చక్కగా నీ మాటలు విన్నారు, తలపోసుకున్నారు. గుర్తు పెట్టుకుని ప్రభు నడుచుకోవడానికి సహాయం దయచేయండి. నాకు ముందు మాట్లాడిన సేవకులు, ఇప్పుడు నా తర్వాత మాట్లాడబోతున్న సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఘనంగా మీరు వాడుకోమని ఇంటి వారికి చేరి వచ్చిన ప్రతి వారికి నీ నిండైన ఆశీర్వాదాలు వారి మీద సదాకాలం ఉండక సహాయం చేయను. యేసు నామములో ప్రార్థించి సహాయం అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.